కానీ ఎన్టీ రామారావు గారు వాళ్ళ పిల్లలు కానీ భార్య గారు ఎవరికి తెలియదు సార్ ఆయన ఎప్పుడు అసలు సెక్రటేరియట్ ముఖమే చూడలేదు వాళ్ళు. రాలేదు ఎవరు. నేను ఎవరో తెలుసా ముఖ్యమంత్రి కొడుకుని. అది చాలా గొప్ప వ్యవహారం అయింది. ఈ దేశంలో ఉన్న వారసత్వ రాజకీయాలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఆయన కొడుకులు గాని కూతుర్లు గాని ఎవరైనా, ఇప్పుడు కూతుర్లు అంటే సరే పురంధరేశ్వర గారు ఆమె సొంతంగా ఆయన వెళ్ళిపోయిన తర్వాతనే ఏమో రాజకీయాల్లోకి వచ్చేసింది, ఒక స్థాయికి వచ్చేసింది. అట్లాగే భువనేశ్వరి గారు ఆమె వ్యాపార రంగంలో షైన్ అవుతుంది. అంతేగాని ఆయన ఉన్నంతకాలం కొడుకులు గాని కూతుర్లు గాని ఎవరైనా ఒక పైరవి చేయటమో లేకపోతే ఒక సెక్రటేరియట్కి వచ్చి కలవటమో వాళ్ళు అది ఎప్పుడు లేదు. అది అటువంటి క్యారెక్టర్ ఎవరికి ఉంది ఇప్పుడు? వాళ్ళు ఏ చీఫ్ మినిస్టర్కి ఉంది? వాళ్ళు ఎవరో దూరం చుట్టాలు కూడా వచ్చేసి పక్కన నిలబడిపోయి భయం అసలు. ఇంటర్వ్యూ భయం సార్ అప్పుడు. అంటే ఎవరి బంధువుల కింద దగ్గర కూడా రారండి. బావమరిది అయితే వచ్చేవాడు ఎప్పుడన్నా, అంతేగాని వియ్యంకులు కానీ వాళ్ళు కానీ వచ్చినా ఎక్కడో లాడ్జిల్లో ఎక్కడో ఉండేసేసి అట్లా వచ్చి కనపడిపోవడం తప్ప. ఇప్పుడు భార్య బసవతారకం గారు ఇప్పుడు ఎన్నాళ్ళు చూసారు సార్ మీరు? ఎన్నాళ్ళతో అయ్యో ఎవరో మాట్లాడేవారు ఆవిడ? అంటే ఆవిడ గురించి ఎవరు తెలియదు సార్ పెద్దగా. మహాతల్లి అండి ఆమె. పాపం సెక్రటేరియట్కి క్యారేజ్ పెట్టుకొని పోయేది. సెక్రటేరియట్కి ఆయన భోజనం చేసిన తర్వాత క్యారేజ్ తీసుకుని వచ్చేసి అంతే. ఇక మమ్మల్ని పనిచేసే వాళ్ళందరినీ ఉద్యోగులందరినీ కూడా చాలా పద్ధతిగా గౌరవంగా చూసేది. బ్రేక్ఫాస్ట్ చేశారని ఆయన, టీ తాగారా, చాలా పద్ధతిగా. అంటే ఏమనుకున్నట్టు ఏమండి బసవత ఏమండి అని అనేవారు భార్యను కూడా. అంటే బయట వినటం మేము మాకు తెలియదు కాబట్టి. అంటే ఆయన అందరినీ గౌరవిస్తాడండి. కొడుకులైనా కూడా నానా జయకృష్ణ అదే జయబాబు ఏంటి నాన్నగారు అంటారు వాళ్ళు. ఓకే, మనం అట్లానే కదా. బాలకృష్ణ గారిని ఎలా మాట్లాడేవారండి? వాళ్ళు బాలయ్య బాబు అందరినీ గౌరవంగా ప్రేమగా చూసుకుంటాడు ఆయన. పిల్లల మీద చాలా ప్రేమ ఉంది ఆయన. అంటే నేను బసవతారక మేడం గారు విషయంలో చెప్పారన్నమాట. ఆయన లక్ష్మణ్ గారితో ఇంటర్వ్యూ చేశాడు, డ్రైవర్ లక్ష్మణ్తో. ఆ లక్ష్మణ్ ఏం చెప్పాడంటే ఆయన పేరేమో రాముడు, ఎన్టీ రామారావు రాముడు, నువ్వు లక్ష్మణమ్మ, ఈడేమో డ్రైవర్ అంట. అరే అన్నదమ్ములు బెల దొరికారా బాబు అని ఆవిడ అన్నట్టు జోక్ చేస్తుందంట బసవతారక మేడం గారు. అన్నకి తమ్ముడు లక్ష్మణ్ బెల దొరికాడు డ్రైవర్ అని. చాలా లక్ష్మణ్ కూడా కేవలం డ్రైవర్ గానే చూడలేదు ఆయన. చూడలేదంట కదా. అవునండి, సొంత మనిషిలాగానే చూశాడు. వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి పోయాడు. గృహప్రవేశానికి అవన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర చాలా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. కష్టపడే మనస్తత్వం, విపరీతమైన కష్టపడే మనస్తత్వం. నాకే అనిపించేది ఆ ఎలక్షన్ టూర్లలో పగలంతా కష్టపడి స్టేజ్ మన చైతన్య రథం మీద నిలబడి మాట్లాడి సోడాలు తాగి అవి తాగి ఈ తాగి రాత్రి 7 గంటలకల్లా దుప్పటి కప్పుకొని నిలబడి బండిలో. మరి ఆయన అనుభవించిన జీవితం ఏంటి? ఏసీలు గాని ఇతరత్ర సౌకర్యాలు గాని అన్ని ఉండి ఏం కర్మ పట్టిందయ్యా ఈయనకు ఇంత అనుకునేవాడిని నేను. రోడ్డు మీద నిలబడి స్నానాలు చేయటాలు, ఈ గడ్డం చేసుకోవటాలు, ఇవన్నీ ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అనుకునేవాడిని నేను. ఆ చైతన్య రథంలో పడుకోవడానికి బాగుంటుంది. ఫ్యాన్ ఏసీ ఉండేది కాదనుకుంటా. ఏసీ లేదు, పాడలేదు. చిన్న ఫ్యాన్ కూడా పెట్టుకునేవాళ్ళు, ఓ మంచం లాగా ఒక చేసేవాళ్ళు. అంటే మనిషి ఎందుకు ఇది అంటే ఆ మనస్తత్వం అన్నమాట, కష్టపడే మనస్తత్వం. ఇప్పుడు ఎవరు కూడా మామూలుగా ఇవాళ మనలాంటి వాళ్ళు అయినా సాధారణ జనం అయినా కూడా మేము చాలా గొప్పవాళ్ళము, మా తాతలు చాలా గొప్పవాళ్ళు, మా తాతల నేతులు చూడండి, మూతులు వాసన చూడండి అనే పద్ధతిలో మాట్లాడతారు మనం. అవునండి. అంటే పూర్వ స్మృతులు వదిలేసేసి మేము పైనుంచి ఊడిపడ్డాం, చాలా పెద్దవాళ్ళం అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు ఇవాళ. అవునండి, కొద్దిగా ఇంతుంటే చాలా అంత చెప్తారు. కానీ ఆయన అంత కష్టపడి అంత పైకి వచ్చిన తర్వాత కూడా, ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన గత వ్యవహారాలన్నీ మర్చిపోలేదు. ఆయన చెప్పేవాడు. ఆయన మాకు కారులో పోతా ఉంటే ఇద్దరం ఉండేవాళ్ళం వరక, నేను అట్లా కష్టపడ్డాను ఇట్లా కష్టపడ్డాను బ్రదర్, అది ఇది ఇది చెప్పేవాడు. అది చెప్పాల్సిన అవసరం లేదు కదా. అదేవిధంగా మనిషి గొప్పతనం తెలుస్తుంది. అది ఇప్పుడు ఏమవుతుందంటే అంటే నేను పడ్డ కష్టాలు నీకెందుకు చెప్పాలి, నేను చెప్పాలి. ఇప్పుడు నేను హై రేంజ్ లో నువ్వంత పేదవాడు పని మాకు తెలియాల్సిన అవసరం లేదుగా అసలు.
పక్కన వాళ్ళకి అది తెలియాల్సిన అవసరం లేదు కదా. అంటే బహుశా అన్నం లేని స్థితిలో అంటే బాగా పేద కుటుంబం అయి ఉంటుందండి. ఇప్పుడు ఆయన విజయవాడలో ఒకసారి రాత్రిపూట 7-7:30 ప్రాంతంలో పోతున్నాం. 3 అంతెలు ఉన్నాయి కదా, అవునండి. ఆ 3 అంతెల కింద నుంచి పోతున్నాం. పోతుంటే లక్ష్మణ్ స్ట్రైట్ గా పోనీ అన్నాడు. స్ట్రైట్ గా అది యాక్చువల్గా వేరే రూటు. పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు నుంచి ఇటు గెస్ట్ హౌస్ పోవాలా, ఇటు డైరెక్ట్ గా పొమ్మన్నాడు. హాస్పిటల్ ముందు నుంచి పొమ్మన్నాడు. సార్ పైలట్ పోయింది సార్, మనం ఇట్లా పోతే ఎట్లా అన్నాను నేను. విజయవాడ మనకంత కొట్టిన పిండి కదా, ఇబ్బంది ఏం లేదులే పోనీ అన్నాడు. కొద్ది దూరం పోయిన తర్వాత సెలవు చేయి, ఇక్కడ అందరు నన్ను గుర్తుపడతారు, బండి ఆగిందంటే చుట్టూ చేరతారు కూడా కొడుతుంది అని చెప్పి, ఇదిగో నర్సయ్య గారు ఆ లైట్ కనపడుతుంది చూడండి అటువైపు, అది ఒకప్పుడు మేము ఉన్న గుడిసె. గుడిసె అది పాక 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 గుడిసె. ఆ పాకలో మా అమ్మ గేదెలను పెట్టుకొని పాల వ్యాపారం చేసేది. నేను గుంటూరు నుంచి వచ్చి చదువుకొని వచ్చి ఆడుకొని వచ్చి ట్రైన్లో ఇంటికి వచ్చేవాడిని. వచ్చాడు రాత్రి 9:30-10 అయ్యేది. అప్పటి వరకు లాంతర్ పెట్టుకొని నా కోసం వెయిట్ చేస్తుండేది. ఆ తర్వాత అది అమ్మేశాము. చనుమూల వెంకట్రావు గారు ఎక్స్ మినిస్టర్, అవునండి, వాళ్ళు కొని ఇవాళ బిల్డింగ్ కట్టించారు అని చెప్పాల్సిన అవసరం ఏముందండి. అసలు అదే ఇప్పుడు వాళ్ళు అయితే అంటే ఇది చెప్పరండి, ఎవరు చెప్పరు, ఇప్పుడు మనమే చెప్పాము. అవును, ఇంతకు ముందులో రోజుల్లో మనం పడ్డ కష్టాన్ని గురించి మనమే చెప్పాము. అవునండి, ఆ స్థాయిలో ఉన్న మనిషి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. అంటే అంత గ్రాస్ రూట్స్ మనిషి. అట్లా ఎన్నో చెప్తా ఉంటాడు ఆయన. ఎక్కడైనా పోయినప్పుడు అది జరిగింది జరిగింది అని చెప్తా ఉంటాడు. ఇంకా ఆహారపు అలవాట్లు ఎలా ఉండేయండి? అంటే ఆయన మీద చాలా ఎప్పుడు నాన్ వెజిటేరియన్, చికెన్, కోడి తినేస్తాడు, అలా ఏ ఉంటాయండి? తింటాం, బాగానే తింటాడు ఆయన. అంటే మంచి హెవీ ఫుడ్. అంటే నాటుకోడి చాలా ఇష్టపడతారని. నాటుకోడి అని కాదు, ఫిష్ అని కాదు, లేకపోతే స్వీట్ అని కాదు, ఇంకోటి కాదు, ఏది ఉంటుంది వాళ్ళ సంశోషంగా తింటాడు మనిషి. మనం తినలేము. ఒకటి ఎర్లీ మార్నింగ్ 3-3:30కు లేస్తే ఆ ఎక్సర్సైజ్లు వ్యవహారం అన్ని చేసి స్నానం గేనం చేసిన 5-5:15 అట్లా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ తింటాడు. అంటే దోశ ఇడ్లీ కాకుండా ఏమున్నా కూడా, ఇడ్లీ అయినా 10-12 తింటాడు, దోశ లేకపోతే చికెను ఏది ఉంటే అది తింటాడు. మనలో కూడా అట్లా తినాలనుకుంటాడు. పక్కన ఉంటే ఇప్పుడు ఇంట్లో అంటే ఆయన మన లోపలికి పోవనుకో బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, కానీ అదే టూర్స్ లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కూర్చుంటే నర్సయ్య గారు రండి అనేవాడు. అంటే సార్ మాకు ఇప్పుడు అలవాట్లేదు, 5 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేసేది, 8-8:30కి ఎక్కడో తింటాం రండి మీరు కానీ భయ్యా తీసుకో అనేవాడు. ఆయన పక్కన కూర్చోపోతే వెంట కదా, మనం ఏదో 2 ఇడ్లీ తింటాం, 3 ఇడ్లీ తింటాం, అంతే కదా. అవునండి. ఏంటా వయ్యారు తిండి ఏంటి, గట్టిగా తినండి, కష్టపడేది మనమే కదా. నేను బాగుతా ఉంటాను, హరికృష్ణ డ్రైవింగ్ జాగ్రత్త చేయాలా, నువ్వు నన్ను కాపాడాలా, తిను గట్టిగాను. అట్లా అంటే ఒక రకంగా హ్యూమరస్ గా మాట్లాడతాడు, బాగా ఆప్యాయతతో మాట్లాడతాడు. అది ప్రేమ ఆప్యాయత ఉంది కలిపి. ఇప్పుడు హరికృష్ణ అన్నారు కదా సార్, డ్రైవింగ్ ఆయనకి ఎందుకు ఇచ్చారు సార్? హరికృష్ణకి చాలా డ్రైవర్లు ఉంటారు కదా. హరికృష్ణ చాలా ఎక్స్పర్ట్ డ్రైవర్ అండి, చాలా కాంపిటెంట్ డ్రైవర్. ఆ చైతన్య రథాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు మామూలు కార్లు గీర్లు అంటే పోతలేదు, కానీ చైతన్య రథం హెవీ బండి కదా, ఆయనే స్వయంగా డ్రైవ్ చేసేవాడు. ఆయన చాలా చాలా మంచి మనిషి. పాపం చనిపోయి ఎక్కడ ఉన్నాడో కానీ హరికృష్ణ గారు చాలా మంచి మనిషి. అసలు అందరితోటి, నేను చీఫ్ మినిస్టర్ కొడుకున్నాను, లేకపోతే నేను సినిమా యాక్టర్ అన్నాను, పెద్ద సినిమా యాక్టర్ కొడుకున్నాను, ఆ ఫీలింగ్ లేనే లేదు ఆయన. బండి ఆపాలని ఒక మీటింగ్ అయిపోయేంత వరకు ఒక టార్పాలను పరుచుకొని బండి కింద పడుకునేవాడు. మామూలు డ్రైవర్లు, ఇప్పుడు లారీ డ్రైవర్ వాళ్ళు పడుకుంటారు అట్లా ఉండేవాడు. లేచినప్పుడు మామ అనేవాడు నన్ను, మామ సిగరెట్ ఉందా అనేవాడు. సిగరెట్ జేబులో ఉంటే తీసి ఇచ్చాం, ఆయన దగ్గర ఉండి మేము తీసుకొని కాల్చేవాళ్ళం.
అంత అందరితోటి మాతోటే కాదు, మిగిలిన డ్రైవర్లు కానీ వాళ్ళతో అందరితోటి బాగుంటాడు. ఉమ్.